గాస్ ఎస్ఐ చేసుకొని నేను రాడు ఏడల్లోనే పలికి రాను. నాకు ఒక డైలాగ్ వచ్చింది చెప్పమంటావా అన్న? నాకు ఒక డైలాగ్ వచ్చింది చెప్పానా? చెప్పు. మన శాలంగా లేడు ఓపెన్ చేస్తే దీపావళి, శాలంగాడి నోట్లో వంకాయ బంబు తప్పన్. అడ్డైతే వాడు ఎందుకుంటారా నీ దగ్గర? లేకుంటే సాయంత్రం నీ మీద మిరగాయ బాంబు వేసిందన్నా. నేను మిరగాయ బాంబు వేయలేదు, కాకరించిందిరా. నువ్వు మిరగాయ బాంబు వేసినావు, అది నా కాకపుల్ల వేసిందిరా. నా ఛానల్ ఉంది TVP-S3 సెకండ్ 2 ఛానల్. ఎప్పుడు చూసి నీ లక్కటే కట్టుకుంటావు. తప్ప మనకి ఏది కురా. దీన్ని నిజమేలే మామ. ఇప్పుడు ఇది కట్టుకొని పట్టేసుకొని ఈరోజు సాయంత్రానికి ఇన్నే నిద్రపోవచ్చు. అంతెందుకు తిక్కనాయాలా ఏం చేద్దాం మచ్చా? నా ధనుషుగారి దగ్గరికి వెళ్దామా? మంచాడా చెప్పి డించక ఆగండ్రా, మేకలు వస్తున్నాయి. మేకలు పోయిన తర్వాత వద్దాం. ధనుషు లేప్ దగ్గర ఊళ్ళోళ్ళు మా అన్న ధనుషు దగ్గర పనిచేస్తున్నారు. చూసి చాలా రోజులైంది. ఏముందిలో అయ్యా, నువ్వు ఎప్పుడు చూసినా నాకు అక్కడ ఏదో ఒకటి తీసుకోవడానికే వస్తావు కానీ నాకేమి ఇవ్వవు. పైగా నువ్వు ఎప్పుడు నా దగ్గర అప్పు కోసమే వస్తావు. దేనికి పనికి రారా మీ ముగ్గురు? వెళ్ళండి నా దగ్గర నుంచి. టమాటా అంటే మేము దేనికి పనికిరామంటున్నావా? అలా అని నేను అనట్లేదు, ఇంచుమించు అంతే. కొట్టి చంపేస్తాను రా. సరేలేరా, మా దగ్గర అంటే డబ్బులే, మీ దగ్గర అంటే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ అన్న దగ్గరికి వెళ్ళాం, డబ్బులు ఇస్తాడు మనకి, చాలా ఇస్తాడు. మన ఫ్రెండ్స్ దగ్గర మేమేం బాగాలేమా? చూస్తుంటే అర్థం కావట్లేదా? బాగానే ఉన్నామా కదా? ఏం కావాలి చెప్పు. డబ్బులు కావాలరా. వాళ్ళందరూ డబ్బుకి వచ్చావా? నువ్వు డబ్బుకి వచ్చావంటే నాకు చెప్పొచ్చు కదా మిత్రం, మా అక్కడి నుంచి పంపించావండి. ధన్యవాదాలు రా. ఎవడు కూర్చోమలేదు ఇప్పుడు నువ్వే అంటున్నా. నేను వచ్చాను కా వేడొక లోపలికి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడే కదరా వచ్చింది, అప్పుడే పని పెట్టుకున్నారా? అవునరా, ఇక్కడ ఇది కట్టేస్తే ఒకటి రాంగడ ఎవడో ఒకటి పండుకుంటాడు. ఇక్కడ పని చేసేసింది వచ్చాడంట ఈరోజు. రాము వచ్చింది ఏమో తెలియదు. అవునా రంగు మన మీదకి వచ్చాడా? ఎందుకు వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? నువ్వేం చెప్పురా. నాకు తెలిస్తే చెప్తా, నాకు తెలియకపోతే ఏం చెప్పింది మిత్రమా. నేను వెళ్ళి నా పని చూసుకుంటా. రాము ఒక నమ్మకద్రోహి. రాము అందరితో బాగానే మాట్లాడతాడు, తర్వాత అందరినీ చంపేస్తాడు. తనకు నచ్చితే అలాగే అందరినీ ఉంచుతాడు, లేదంటే అందరినీ చంపేస్తాడు. ఎందుకు రాగానే శాలెం నోట్లో వంకాయ బాంబు పెట్టి డమాల్ అన్నాడు. మీరు ఆలోచించారా? శాలెం చెప్తాడు చూడండి. రాము నన్ను గుంతలోకి తీసుకుపోయి గుంతలో దొబ్బేశాడు. అప్పుడు నేను పడిపోయి అక్కడ నిద్రపోయాను. నేను అంత సమస్య ఉంది. ఒక మంచోడే కదా నన్ను రోజు కొట్టాడు, రోజు ఎదవా అంటాడు నన్ను. ఇంత దారుణమైన రాముతో ఎవరైనా స్నేహం చేస్తాడా? ఒకటి స్నేహం చేస్తాడు, అదే మనోడు. ఎప్పుడు ఒక పని మీద ఉంటూనే ఉంటాడు. ఒక్క పని లేదని చెప్పకూడదు మనోడిని, ఎప్పుడు ఒక పనిలోనే ఉంటాడు. వీడు ఎప్పుడు చెత్త ఎత్తుకుంటూనే ఉంటాడు. ఆ రాముగాడు కొట్టంది వాడికి నిద్ర పట్టాలండి. నేను అప్పుడు కాకర పుల్లెత్తి వాడు మిరగాయ పంపేశాడు. ఈ పార్ట్ అయితే ఇంతవరకే. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు టేక్ కేర్, బై బై. మీ TVP ఛానల్.